ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓ చెప్తే మీకు వినపడదు కదా, అందుకే మిమ్మల్ని చూసి కూడా నేను షాక్ అవ్వలేదు. కావాలంటే నిత్య పేరు, ఫోన్ నంబర్ చూడండి. నీ నోట్లో వేప పుల్ల గుచ్చా అన్నవేంట్రా? 10 రూపాయల పీచు మిఠాయిని 10 కమ్మి లాభం వచ్చిందని లుంగి ఎగేసుకుని కట్టుకునే కులాసంగాళ్ళ నవ్వేంట్రా? నేను వీణ్ణి తిడుతుంటే నన్ను తిట్టవా ప్లీజ్ అని మారం చేసేదాన్లా లుక్ ఏంటి నీది? నిన్ను కాకపోతే ఇంకెవరినంటానే రాక్షసి. మీ ఇద్దరిని ఎంత తిట్టాలనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు వినపడదు కాబట్టి పిచ్చి పిచ్చిగా తిట్టి, వీలైతే పిచ్చ కొట్టుడు కొట్టి మూలకి గోడ కుర్చీ వేయించాలని ఉంది. కానీ ప్రస్తుతానికి తిట్టే అదృష్టం, అవకాశం మాత్రమే ఉన్నాయి. మమ్మీ, ప్రతి దానికి మమ్మీ మమ్మీ అంటావేంట్రా? పిప్పర్మెంట్ పారేసుకొని బొటన్ వేలు చీక్కుంటూ తిరిగే పప్పుగాళ్లాగా. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు హాసిని. నేను మాట్లాడుతున్నానే గాని ఏం మాట్లాడుతున్నానో ఎంత గెస్ చేసినా అర్థం చేసుకోలేరే. అంతేనంటావా? అంతేనా ఏంటే? మీకు వినపడితే కదా నేను. అత్తయ్య, మీకు 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 వినిపిస్తా? నన్నేమో ఏరా ఒరే, మా మమ్మీనేమో ఏ గీ అంటావా? టెస్టింగ్ రాజా. నేను అలా తిడితేనైనా మీకు వినిపిస్తుందేమోనని. అంతే అంతే, ఇంకేం లేదు. నీ మనసులో ఇంత కసి ఉంది. ఇదిగో రాజా, కింద పడితే నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు, ముందే చెప్తున్నా. సారీ రాజా, సారీ అత్తయ్య. ఎక్కడికి పారిపోతావు? నీ చుట్టూ కత్తిరించి. వీళ్ళకి వినిపిస్తుందని అందరికీ చెప్పాలి, లేదంటే నాలాగే వాళ్ళు బుక్ అయిపోయేలా ఉన్నారు. సారీ అత్తయ్య, సారీ సారీ, ఇంకెప్పుడు అలా చేయను. ఏమనుకోకండి, ఏమనుకోకండి. సారీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.